ఇటీవలి కాలంలో అందరి దృష్టి సేంద్రియ ఉత్పత్తుల వైపుకు మళ్లింది. అందుకు అనుగుణంగానే రైతులు కూడా సాగులో సేంద్రియ ఎరువులకు ప్రాముఖ్యాన్నిస్తున్నారు. రబీ పంటలు చేతికొచ్చిన సమయం ఇది. సాధారణంగా రైతులు పంట దిగుబడులను తీసుకున్న తర్వాత పంట వ్యర్థాలను తగలబెడుతూ ఉంటారు. ఇలా తగలబెట్టడం వల్ల వాతావరణం కలుషితం అవడమే కాదు, ఆ నేలల్లో ఉన్న జీవరాశి నశించిపోతుంది. దీనివల్ల తరువాత వేయబోయే పంటలకు పరోక్ష నష్టం జరుగుతుంది. అలా కాక పొలంలో ఉన్న వ్యర్థాలను, పంట అవశేషాలను, పశువుల నుంచి వచ్చే పేడ, మూత్రం వంటి వాటిని అర్థవంతంగా వాడుకునే విధానమే నాడెప్ కంపోస్ట్. నారాయణరావు దేశపాండే అనే మహారాష్ట్ర రైతు ఈ విధానం కనిపెట్టడంతో నాడెప్ అనే పేరు వచ్చింది. ఈ విధానం ద్వారా భూసారం పెరగడమే కాక రైతుకు ఖర్చు తగ్గి నాణ్యమైన దిగుబడులను సొంతం చేసుకోవచ్చు. నాడెప్ కంపోస్ట్ తయారీ విధానాన్ని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఆమదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్ నుంచి తెలుసుకుందాం. ప్రస్తుతం మన రైతు సోదరుల దగ్గర ఎవరి దగ్గర కూడా ఈ పశు సంపద అనేది క్రమేణా తగ్గిపోయింది కంప్లీట్గాను. సో పశు సంపద మనకు లేకపోవడం వలన మన పొలానికి కావాల్సినటువంటి సేంద్రియ ఎరువులు అనేవి మనం వేయడం కంప్లీట్గా మర్చిపోయామన్నమాట. దీనితో పాటుగానే రైతు సోదరులు అందరూ కూడా వచ్చినటువంటి పంట తాలూకా అవశేషాలని, వ్యర్థాలని వాళ్ళు కాల్చివేయడం జరుగుతుంది. అలా కాల్చడం వల్ల ఏమవుతుందనంటే నేలలో ఉన్నటువంటి మన మొక్కలకి పనికి వచ్చే సూక్ష్మజీవ తాలూకా రాశి అనేది తగ్గిపోతూ ఉంది. దాంతోపాటుగా ఈ పర్యావరణం కూడా కలుషితం అవడానికి ఎక్కువ కారణాలనే ఉన్నాయన్నమాట. మనం పంట కోసేగా అంటే గింజల్ని తీసేగా మిగిలినటువంటి వ్యర్థాలని మనం సమర్థవంతంగా వినియోగించుకోవాలని అంటే మనకు చాలా రకాల కంపోస్ట్ని తయారు చేసే పద్ధతులు అనేవి మనకు ఉన్నాయి. అందులో ప్రధానమైనది ఈ నాడెప్ కంపోస్ట్ కూడా మనం తయారు చేసుకోవచ్చు అన్నమాట. దాన్ని ఉపయోగించి ఈ కంపోస్ట్ వేయడం వల్ల మనకు చాలా రకాల ఉపయోగాలు అనేవి మనకు ఉన్నాయి రైతు సోదరులకి. నేలకు ఎక్కువ కంపోస్ట్ని వేయడం వలన నేలలో సేంద్రియ పదార్థం అనేది పెరుగుతుంది. దాంతోపాటుగా సూక్ష్మజీవుల తాలూకా సంఖ్య కూడా పెరుగుతుందన్నమాట. అలాగే నేల తాలూకా భౌతిక మరియు రసాయనిక లక్షణాలు అనేవి చాలా బాగా మెరుగవుతూ ఉంటాయి ఈ సేంద్రియ పదార్థం అనేది నేలకు వేయటం వల్ల. అలాగే మనం ఈ సేంద్రియ పదార్థం అధికంగా వేయటం వల్ల ఏమవుతుందంటే రసాయనిక ఎరువుల మీద పెట్టే ఖర్చు కూడా మనకు తగ్గుతుంది. అయితే ఈ నాడెప్ కంపోస్ట్ అనేది మన కుండీ నిర్మాణము ఇవన్నీ ఇప్పుడు మనం గమనించినట్టయితే ఈ కుండీని మనం తయారు చేసినప్పుడు మనం 10 అడుగుల వరకు కూడా పొడవుండి, 5 అడుగుల వరకు కూడా వెడల్పు ఉండి, 3 అడుగులు ఎత్తు ఉండేటట్టు మనం కుండీని తయారు చేసుకోవాలన్నమాట. ఇలా తయారు చేసుకున్నటువంటి కుండీని కింద ఒక ఇటుకలాగా గోడ కట్టి పైన కూడా ఒక ఇటుక మందంలో గోడ కడతామన్నమాట. కానీ మధ్యలో ఉన్న భాగాన్ని 2 అడుగులు కూడా మనం ఏం చేస్తామంటే మధ్యలో ఖాళీ వచ్చేటట్టు ఒక ఇటుక విడిచి ఇటుకని మనం కట్టినట్టయితే కిటికీల మాదిరిగా మనం కట్టినట్టయితే ఏమవుతుందంటే గాలి వెలుతురు అనేది చాలా చక్కగా లోపలికి ప్రవేశించి మనం వేసినటువంటి వ్యవసాయ వ్యర్థాలన్నీ కూడా బాగా లోపల కుళ్ళి మనకి వేగంగా కంపోస్ట్ తయారవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కుండీ నిర్మాణం అనేది చాలా చక్కగా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. దాంతోపాటుగానే ఈ సూర్యరశ్మి అలాగే వర్షం కూడా ఈ కుండీ లోపల నేరుగా పడకుండా ఉండడానికి పైన ఒక పైకప్పును కూడా మనం ఏర్పాటు చేసుకోగలిగినట్టయితే ఈ సన్లైట్ అనేది డైరెక్ట్గా పడకుండా అలాగే వర్షపు నీరు లోపలికి పడకుండా ఆపొచ్చు అనమాట. అలాగే దీంతో పాటు ఈ కుండీలు నింపడానికి మనకు కావలసినటువంటి ఏమేమి వ్యర్థ పదార్థాలు మనకు కావాలి అనే విషయం మనం గమనించినప్పుడు ఈ పంటల తాలూకు వ్యర్థాలు సుమారుగా ఒక 2 టన్నుల వరకు కూడా వ్యర్థాలు మనకు కావాల్సి వస్తుంది. దాంతోపాటుగా సారవంతమైనటువంటి పొలం మట్టి అనేది 1.5 టన్ను వరకు మనకు కావాల్సి వస్తుంది. అలాగే పశువుల తాలూకు పేడ అనేది 100 నుంచి 150 కిలోల వరకు మనకు కావాల్సి వస్తుంది. 1400 నుంచి 1500 లీటర్ల వరకు కూడా మనకు కావాల్సి వస్తుంది అనమాట. ఒక లేయర్లు మనం నింపేటప్పుడు మనం జాగ్రత్త వహించాలి. మన మొదటి లేయర్ మనం వేసేటప్పుడు ఒక 10 కిలోల పేడని ఒక 50 లీటర్ల నీటిలో బాగా కలిపేసి మనకు ఒక స్లర్రీ లాగా వచ్చినటువంటి పేడ నీటిని గోడల్లోనూ అలాగే ఈ మన కింద అడుగు భాగాన్ని కూడా జల్లడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో సూక్ష్మజీవుల తాలూకు రాశి ఎక్కువగా ఉంటుంది. ఆ సూక్ష్మజీవులు ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతుందంటే మనం వేసినటువంటి వ్యర్థాలని వేగంగా కుళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఆ తర్వాత మనం ముఖ్యంగా లేటుగా కుళ్ళే వ్యర్థాలు ఏవైతే ఉన్నాయి అంటే మొక్కజొన్న కర్రలు కావచ్చు, లేదనుకుంటే చెరుకు తాలూకు దవ్వలు కావచ్చు, దానిని కింద లేయర్లో వేస్తాము. వేసిన తర్వాత దానిపైన మళ్ళీ ఒక 5 కిలోల పేడని ఒక 20 లీటర్ల నీటిలో కలిపేసేసి వేసినటువంటి వ్యర్థాల మీద చిలకరిస్తాం. చిలకరించి దానిపైన పొలం మట్టి ఉంటుందో దానిని ఒక 100 కిలోల వరకు కూడా పై పొరగా వేస్తాం. దీనిపైన నీటిని సంచరించుకుంటే ఏమవుతుందంటే అది అంతా కూడా ఒక లేయర్ లాగా తయారవుతుంది. ఇదే లేయర్ని పొరలు పొరలుగా ఒకదాని మీద ఒకటి వస్తున్నట్టు సుమారుగా 10 నుంచి 12 లేయర్ల వరకు కూడా ఈ కుండీలోకి అవసరం అవుతాయి. కాబట్టి ఈ 10-12 లేయర్ని ఇప్పుడు చెప్పినట్టు విధంగానే మనం వేసుకున్నట్టయితే ఈ కుండీ అనేది నిండడం జరుగుతుందన్నమాట. ఫైనల్గా ఏదైతే చివరి లేయర్ ఉంటుందో ఆ లేయర్ని మనం గమనించినట్టయితే పచ్చిపేడను అలాగే మిగిలిపోయినటువంటి మట్టిని కూడా బాగా చిక్కగా ముద్దలాగా చేసి దానిని
పై పొర మీద గాలి జొరబడకుండా అలుగుతామో అలిగినప్పుడు ఏమవుతుందనంటే ఆ లోపల గాలి జొరబడకపోవడం వలన ఈ సూక్ష్మజీవులు అనేవి మనం వేసినటువంటి వ్యర్థాల మీద చాలా చక్కగా పనిచేసి వాటిని వేగంగా కుళ్ళింప చేయడానికి ఆస్కారం అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మన వరుసల్లో నింపినటువంటి ఈ వ్యవసాయ వ్యర్థాలన్నింటినీ కూడా 3 రోజులకు ఒకసారి కానీ లేదా 5 రోజులకు ఒకసారి కానీ ఆ పైన నీటిని చిలకరించేటప్పుడు ఏమవుతుందంటే నాడప్ కంపోస్ట్లో ఉన్నటువంటి బెడ్ అంతా కూడా ఆ పదునుగా ఉండటం వలన తొందరగా కుళ్ళడానికి వ్యర్థాలు అనేవి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా నింపినటువంటి కుండీలో మనకి 3 నెలల పాటు సుమారుగా 90 రోజుల్లో మనకి వాల్యుబుల్ అయినటువంటి ఈ నాడప్ కంపోస్ట్ అనేది మనకు తయారవడానికి ఆస్కారం ఉంటుంది. ఇలా కంపోస్ట్ తయారైన తర్వాత మనం దాన్ని సేకరించి మనం జల్లెడతో జల్లించుకుని గోనె సంచుల్లో ఎత్తుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. అలాగే మనం దాచుకున్నటువంటి ఈ నాడప్ కంపోస్ట్ని ఉద్యాన పంటల్లోనూ అలాగే వ్యవసాయ పంటల్లోనూ దాంతోపాటుగానే కూరగాయ పంటల్లో కూడా వేసి మంచి నాణ్యమైన దిగుబడులు అలాగే ప్రొడక్ట్ తాలూకా నాణ్యత కూడా పెంచడానికి అవకాశం అనేది ఉంటుంది.